హలో అండి. ఈరోజు పనులన్నీ చేసుకుని ఖాళీగా బయట కూర్చుంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే కనిపించింది. ఇదైతే మా అత్తయ్య గారే నాటారు. కానీ ఇప్పుడు వరకు ఒక్క ఫ్రూట్ కూడా రాలేదు. దీనికి ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా! అదైతే ఒకటి కట్ చేసి కుండీలో వేస్తే అసలు ఎలా ఉంటాదో, అసలు ఎదుగుతాదో లేదో చూడాలి, ట్రై చేయాలి అని అయితే అనుకున్నాను. ఇంకా వెంటనే వెళ్ళి సిజర్ తీసుకొనొచ్చి నేనైతే దాన్ని కట్ చేసేసాను. నేను మా పెళ్ళైన తర్వాత ఒక్క మొక్క కూడా నాటలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అండి. మా అత్తయ్య గారిని అడగకుండా అయితే కట్ చేసేసాను. ఇది గాని తేడా అయ్యిందంటే మాత్రం నన్ను ఒక్క తిట్టుగాకైతే తిడతారు. తరువాత నేను కట్ చేసిన డ్రాగన్ మొక్కకు చివర్లు చాకుతో నీట్‌గా అయితే కట్ చేసుకున్నాను. దీన్నసలు ఎలా నాటాలో కూడా తెలీదు. ఏదో ట్రై చేద్దామనైతే కట్ చేసేసాను. ఈ వీడియో చూసాక మా అత్తయ్య గారి రియాక్షన్ ఎలా ఉంటాదో ఏంటో తెలీదు. తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇంకా ఖచ్చితంగా ఫోన్ చేసైతే అడుగుతారు ఏం చేశానో ఏంటో. అందుకే చాలా జాగ్రత్తగా అయితే చెయ్యాలని అనుకున్నాను. చూడండి ఇలా అయితే నేను అటు ఇటు కూడా ఎడ్జెస్ నీట్‌గా కట్ చేసేసాను కదా! తరువాత నేను కుండీ ఇది కూడా మా అత్తయ్య గారే రెడీ చేశారండి. సిమెంట్‌తో బకెట్‌లో వేసి చేశారు. ఇందులో మట్టయితే గట్టిగా అయిపోయింది కదా! నేనైతే ఆ మట్టి తీసేసి కొత్తగా వేరే మట్టయితే వేశాను. ఎప్పుడు కూడా మా అత్తయ్య గారు పిలిచేవారు ఎప్పుడైనా మొక్కలు వేసినా, ఏం వేసినా "రా కౌషి చూడు" అని. నేనైతే అస్సలు నేను రాను, మీరు చెయ్యండి నేను చూస్తాను అనేదాన్ని. కానీ ఇప్పుడైతే నేను నా చేతులతో కుండీలో మట్టి వేసేసి ఈ డ్రాగన్ మొక్కనైతే నాటేసాను. ఎలా అయితేనే నీట్‌గా అయితే నాటాననే అనుకుంటున్నాను. తర్వాత మరి ఇది ఎలా ఎదుగుతదో ఏంటో చూడాలి. కొద్దిగా వాటర్ కూడా వేసేసాను. చూడండి ఇప్పుడైతే మన డ్రాగన్ మొక్కయితే రెడీ అయిపోయింది. నిజంగా ఇది నీట్‌గా ఎదగాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫైనల్లీ థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.